హాయ్ ఫ్రెండ్స్ పై డ్రాప్ సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందన్నమాట. అండ్ అలాగే ఇచ్చింది ఈ యొక్క పై డ్రాప్లో ఎవరైతే ఇంతకు ముందు టోకెన్స్ సెండ్ చేసుకున్నారో మీ దగ్గర ఉన్న టోకెన్స్ కనుక విత్డ్రా చేయాలంటే సో ఖచ్చితంగా ఇందులో మనం కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో కేవైసీ అనేది ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఓల్డ్ అండ్ యూజర్స్ అందరూ కూడా ఈ యొక్క యాప్లో మీరు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి. అండ్ టోకెన్ అంటే కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న టోకెన్స్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యాప్లో మనకి అంటే టోకెన్ అయితే ప్రెసెంట్ అయితే లిస్ట్ అవ్వలేదు. అండ్ మీ దగ్గర ఉన్న టోకెన్ ఏదైతే ఉందో ఈ యొక్క టోకెన్స్ని వేరే వాళ్ళు అయితే బై చేస్తున్నారు అనమాట. ఓకేనా, సో వాళ్ళకి మీ దగ్గర ఉన్న టోకెన్ సెల్ చేసి సో అమౌంట్ అయితే తీసుకోవచ్చు. సో ఏ విధంగా టోకెన్స్ సెల్ చేయాలి అని చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క యాప్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఓల్డ్ అండ్ యూజర్స్ అందరూ కూడా సో కేవైసీ కంప్లీట్ చేయండి. సో కేవైసీ కంప్లీట్ చేసిన మీకు టోకెన్స్ అనేవి విత్డ్రా అనేది అవుతాయి అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క పై డ్రాప్లో మనం ఏ విధంగా సైన్ అప్ అవ్వాలని చెప్తాను. అండ్ అలాగే ఇప్పటివరకు ఎవరైతే ఈ యొక్క పై డ్రాప్ ట్రై చేయలేదో సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పై డ్రాప్ అని ట్రై చేయండి. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మైనింగ్ యాప్లో మనం టోకెన్స్ అని అంటే మైనింగ్ చేసి టోకెన్స్ అని ఏం చేసి పెట్టుకోండి. మన అంటే ఎవరి దగ్గర అయితే టోకెన్స్ ఉంటాయో సో టోకెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ప్రాఫిట్ అని తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ అలాగే ఈ యొక్క యాప్ సంబంధించి లింక్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సింపుల్గా ఒక లింక్ మీద క్లిక్ చేసి మీరు ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ అయితే ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి కంటిన్యూ విత్ ఫోన్ నెంబర్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా మీరు ఏం చేయండి, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూనికి మీరు పైన ఇండియా అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తుంది, సింపుల్గా మీకు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకి సబ్మిట్ బటన్ అయితే కనపడుతుంది కదా. సింపుల్గా మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఏం చేస్తుంది, సింపుల్గా మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ అయితే అడుగుతారు. సో మీ యొక్క యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. యూజర్ నేమ్ అంటే ఏం లేదు, మీ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి రెఫర్ కోడ్ అయితే అడుగుతారు అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా రెఫర్ కోడ్ అనేది అప్లై చేయండి. సో రెఫర్ కోడ్ వచ్చేసరికి మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ అలాగే ఇచ్చింది మనకి రెఫర్ కోడ్ వచ్చేసరికి ఎర్నింగ్ అప్డేట్స్ అనమాట. సో ఎర్నింగ్ అప్డేట్స్ అని ఇక్కడ చెప్పి రెఫర్ కోడ్ ఇక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ బటన్ అయితే కనపడుతుంది కదా. సో మీరేం చేసిన మనకి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేసిన మనకి గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మైనింగ్ సంబంధించి ఒక సింబల్ అయితే ప్రొవైడ్ చేశారు కదా. సో మీరేం చేస్తే సింపుల్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ అలాగే నేను ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయడం జరిగింది అన్నమాట. ఓకేనా, సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి నాకు ఇక్కడ టోకెన్స్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకి మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, సో ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ఈ యొక్క యాప్లకి అంటే ఈ యొక్క పై డ్రాప్లోకి అయితే వచ్చేయండి. అంటే ఈ యొక్క పై యాప్లోకి అయితే వచ్చేయండి. సో వచ్చేసిన తర్వాత మనకి ఎవ్రీ 24 అవర్స్కి జస్ట్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసి వదిలేస్తే సరిపోతుంది. మనకి టోకెన్స్ అనేవి ఆటోమేటిక్గా యాడ్ అవుతూనే ఉంటాయి అనమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మన ఈ యొక్క యాప్లో మన యొక్క మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఏ విధంగా యాడ్ చేయాలంటే ఇక్కడ పైన 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా. సింపుల్గా మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క నేమ్ అనేది సెట్ చేసుకుని అక్కడ పైన మనకి ఎడిట్ ప్రొఫైల్ ఉంటుంది. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ సెట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ అంటే మెయిల్ ఐడి యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కింద మనకి మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోమంటారు. మొబైల్ నెంబర్ అనేది యాడ్ చేసుకోండి. సో సింపుల్గా 1 మినిట్లో ప్రాసెస్ అయిపోతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం ఈ యొక్క యాప్లో కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి పై బ్రౌజర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సింపుల్గా మీరు అందరూ కూడా ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో చూడండి నేను పై బ్రౌజర్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ చూడండి మనకి సైన్ ఇన్ టు సో పై బ్రౌజర్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సింపుల్గా మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు క్రోమ్ బ్రౌజర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో క్రోమ్ బ్రౌజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి, మనకి డైరెక్ట్ ప్లే స్టోర్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మీరు ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ బటన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క పై బ్రౌజర్ యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు పై బ్రౌజర్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత సింపుల్గా ఈ యొక్క యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. ఓకేనా, సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వెయిట్ చేసినట్టయితే చూడండి ఇక్కడ మనకి పేజ్ అయితే లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి పేజ్ లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి మనకి wallet.py అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది కదా. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి జనరేట్ వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే కనపడుతుంది. సింపుల్గా మీరు ఏం చేసండి, ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఒక 12 డిజిట్ వాట్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రొవైడ్ చేసిన 12 డిజిట్ వాట్స్ అని సేవ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ యొక్క అకౌంట్ అంటే సో అకౌంట్ లాస్ అయినా సరే ఈ యొక్క 12 డిజిట్ వాట్స్తోనే సో బ్యాకప్ అయితే తీసుకొని రావచ్చు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీకు ప్రొవైడ్ చేసిన 12 డిజిట్ వాట్స్ సేవ్ చేసి పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ చూడండి యూజ్ ఫింగర్ ప్రింట్ అని చెప్పి ఒక ఆప్షన్. ఓకే ఫ్రెండ్స్, చూనికి మనకి ఒక వాలెట్ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ యొక్క వాలెట్ అడ్రస్ చూనికి మనకి సెర్చబుల్ బై యూజర్ నేమ్ అని చెప్పి ఈ విధంగా మీరు సో సెట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మనకి చూడండి కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ కంపల్సరీ మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అలాగే చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి పైన టెస్ట్ నెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్కి మీరు టెస్ట్ నెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి సో మెయిన్ నెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో అందరూ కూడా ఇక్కడ మీరు మెయిన్ నెట్ అని చెప్పి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సో మెయిన్ నెట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుందన్నమాట. అండ్ ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి మనకి ఏదైతే అడ్రస్ ప్రొవైడ్ చేస్తారు, బట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి పై మెయిన్ నెట్ అని ఉండాలి. మెయిన్ నెట్ అని ఉన్న తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఈ యొక్క అడ్రస్ మీరు కాపీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి నేను ఈ యొక్క అడ్రస్ అయితే కాపీ చేశాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి అడ్రస్ కాపీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే పై యాప్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో పై బ్రౌజర్ కాదు, సో పై యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇంతకుముందు మనం ఏదైతే టోకెన్స్ ఏం చేసుకున్నాం కదా, ఆ యొక్క పై యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత చూడండి మళ్ళీ 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, చూడండి మీరు 3 లైన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి మెయిన్ నెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్కి మీరు మెయిన్ నెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో 1 మినిట్ చూడండి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్ నెట్ అని చెప్పి సెకండ్ ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అనమాట. అండ్ అలాగే చూడండి మనకి మెయిన్ నెట్ చెక్ లిస్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ యొక్క టాస్క్ అనేది ఓకేనా, సో ఇప్పుడు ఏదైతే టాస్క్లు ఉన్నాయి ఈ యొక్క టాస్క్లను కంప్లీట్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న టోకెన్స్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేయాలంటే చూడండి ఇప్పుడు ఆల్రెడీ చూడండి ఈ యొక్క పై బ్రౌజర్ యాప్ అయితే మనం ఇన్స్టాల్ చేసాం. ఇంతకుముందు సో పై బ్రౌజర్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా, సో ఇక్కడ చూడండి మనకి టిక్ మార్క్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి క్రియేట్ ఏ పై వాలెట్, సో ఓకేనా, సో ఇది కూడా అయిపోయింది. ఇంతకుముందు మనం పై వాలెట్ కూడా క్రియేట్ చేసాం. సో సెకండ్ వన్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి థర్డ్ వన్ అనమాట. సో థర్డ్ వన్ అనేది సో కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, సో మీరేం చేస్తాను సింపుల్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1 మినిట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ పై వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సో అందరూ కూడా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 12 డిజిట్ వాట్స్ అయితే అడుగుతారు. ఓకేనా, సో ఇంతకుముందు మనం 12 డిజిట్ వాట్స్ సేవ్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, సో మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి పై వాలెట్ బ్రౌజర్ యాప్లో మనం ఒక 12 డిజిట్ వాట్స్ అనేది సో అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు 12 డిజిట్ వాట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ యొక్క 12 డిజిట్ వాట్స్ అని ఇక్కడ మీరు కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన 12 డిజిట్ వాట్స్ అనేవి ఆ యొక్క కాపీ చేయండి. సో కాపీ చేసిన తర్వాత సో ఈ యొక్క 12 డిజిట్ వాట్స్ ఏవైతే ఉన్నాయో ఒక 12 డిజిట్ వాట్స్ని మీరు ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ యువర్ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి 12 డిజిట్ వాట్స్ ఇచ్చేసిన తర్వాత మీరు కన్ఫర్మ్ అయితే ఇచ్చేయండి. సో కన్ఫర్మ్ ఇచ్చేసిన తర్వాత సో 1 మినిట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి థర్డ్ ఆప్షన్లో మనం మన యొక్క 12 డిజిట్ వాట్స్ అయితే ఇచ్చేసాం. సో కంప్లీట్ అయిపోయింది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఫోర్త్ ఆప్షన్ అంటే ఓకేనా, సో ఫోర్త్ టాస్క్ అని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఫోర్త్ టాస్క్ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. సింపుల్గా ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో 1 మినిట్ చూడండి ఇక్కడ మనకి వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఈ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరు కూడా మిస్టేక్ అనేది చేయకండి. అలాగే ఈ పేజ్ వచ్చేసరికి మనకి లాకప్ పీరియడ్ అనమాట. అంటే మన దగ్గర ఉన్న టోకెన్స్ని మీరు ఎన్ని మంత్స్ అలాగే ఎన్ని ఇయర్స్ వరకు మీరు హోల్డ్ అంటే లాక్ చేయాలనుకుంటున్నారని చెప్పి మనకి ఈ యొక్క లాకప్ పీరియడ్ అనమాట. సో మీరేం చేస్తారండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక పేజ్ అయితే అంటే ఒక ఆప్షన్ ఏదో ప్రొవైడ్ చేశారు కదా, సో ఈ యొక్క ఆప్షన్ని మీరు సో చూడండి ఏదైతే ఆప్షన్ ఉంది ఈ యొక్క ఆప్షన్ మీరు ఇక్కడ పక్కకి సో స్క్రోల్ చేయండి. ఓకేనా, సో పక్కకి చూడండి మనకి 2 వీక్స్ అయితే కనబడుతుంది కదా, సో 2 వీక్స్ వరకు మీరు మీ దగ్గర ఉన్న టోకెన్స్ లాక్ చేసుకోవచ్చు అని చెప్పి ఈ విధంగా మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరు కూడా ఓకేనా, అలాగే చూడండి మనకి పైన 25% అనమాట. అంటే మీ దగ్గర ఉన్న టోకెన్స్లో ఎన్ని టోకెన్స్ వరకు 2 వీక్స్ వరకు హోల్డ్ చేయాలని చెప్పి ఈ విధంగా చూపిస్తారు. సో మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు పైన 25% సెట్ చేసుకోవాల్సి ఉంటుంది, కింద మనం 2 వీక్స్ వరకు అనమాట. ఓకేనా, సో ఎవరు కూడా మళ్ళీ అంటే ఎక్కువ పర్సెంటేజ్ అంటే సో 6 మంత్స్ కానీ 1 ఇయర్ కానీ లేకపోతే 3 ఇయర్స్ కానీ ఈ విధంగా సెట్ చేసుకోకండి. ఒకవేళ మనం జస్ట్ ఈ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే మనకేం చూపిస్తుంది అంటే మనకి ఇక్కడ 1 ఇయర్ వరకు అలాగే 90% టోకెన్స్ అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా, అంటే లాకప్ పీరియడ్ అంటే మీరు ఈ టైం వరకు కూడా మీరు మీ దగ్గర ఉన్న టోకెన్స్ అనేది సేల్ చేసుకోలేరు. సో అందుకోసం ఏం చెప్తున్నాను, మీరు ఇక్కడ పైన 25% అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కింద మీరు 2 వీక్స్ వరకు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా మీరు సెట్ చేసుకున్న తర్వాత మనకి కమిట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్గా మీరు ఏం చేస్తారంటే మీరు కమిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కమిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి కమిట్ లాకప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్గా ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి నేను కమిట్ లాకప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి సక్సెస్ అనేది అయిపోయింది అనమాట. ఓకేనా, సింపుల్గా ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నేను ఇంటూ మార్క్ మీద క్లిక్ చేశాను. అండ్ మళ్ళీ ఎవరు కూడా ఇక్కడ ఇంక్రీజ్ అయితే చేయకండి. ఓకేనా, సో అంటే 50% మళ్ళీ 6 మంత్స్ అని చెప్పి ఎవరు కూడా ఇంక్రీజ్ చేయకండి. సో ఇంక్రీజ్ చేసి మీరు కమిట్ చేస్తే అక్కడ తీసుకుంటుంది కానీ మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం మళ్ళీ కమిట్ చేయాలనుకుంటే అవ్వదన్నమాట. ఓకేనా, సో మళ్ళీ ఒక చూడండి మనం కమిట్ అయితే అంటే లాకప్ పీరియడ్ అయితే కమిట్ చేసాం కదా, అంటే 25% టోకెన్స్ అండ్ 2 వీక్స్ వరకు మనం మన దగ్గర ఉన్న టోకెన్స్ని లాకప్ పీరియడ్ అయితే చేసేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాను సింపుల్కి మీరు బ్యాక్ రండి. ఓకేనా, సింపుల్కి ఈ విధంగా మీరు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మనకి 4th టాస్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం 5th టాస్క్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ యొక్క పై బ్రౌజర్ యాప్ అయితే ఉంటుంది కదా, సో ఇక్కడ చూడండి మనకి పై బ్రౌజర్ యాప్లోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో KYC.py అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా, సింపుల్ ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్లో సో కేవైసీ అయితే కంప్లీట్ చేయమంటారు అనమాట. అంటే మీ యొక్క ఆధార్ కార్డు, ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో అనాలి, మీ యొక్క సెల్ఫీ అని చెప్పి సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతారు. సో ఆ యొక్క బేసిక్ డీటెయిల్స్ అని అప్లోడ్ చేయండి. అలాగే ఇచ్చిండి ఇక్కడ నాకు ఈ విధంగా ఎందుకు వస్తుందంటే నేను న్యూ యూజర్ అనమాట. అంటే ఇప్పుడు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. సో అందుకోసమైనా న్యూ యూజర్స్కి మనకి ఈ విధంగా అయితే చూపెట్టడం జరుగుతుంది. సో ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉన్నారు ఓకేనా, సో ఇంతకుముందు ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేశారు 1 year బ్యాక్, సో వాళ్ళు మాత్రం ఇప్పుడు కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో కేవైసీ కూడా ఇన్స్టెంట్గా అప్రూవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో న్యూ యూజర్స్కి కనుక ఈ విధంగా మీకు మెసేజ్ వచ్చినట్లయితే సో అందరూ కూడా వెయిట్ చేయండి. 1 week 2 weeksలో మీకు కూడా కేవైసీ ఆప్షన్ అయితే చూపిస్తారు. సో ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సో ఓల్డ్ యూజర్స్ అనేవి జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్, ఫ్రంట్ ఫోటో, బ్యాక్ ఫోటో అప్లోడ్ చేసి మీ యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా, అండ్ అలాగే ఇప్పుడు నేను సో న్యూ అకౌంట్ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఓకే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో నేను 1 week 2 weeks తర్వాత ట్రై చేస్తాను. నాకు ఇక్కడ కేవైసీ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే చూడండి నేను సింపుల్గా బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ మనకి అంటే 5th స్టెప్ అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, సో 5th స్టెప్ ఆటోమేటిక్ కంప్లీట్ అవుతుంది. సో 5th స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా 6th స్టెప్ కంప్లీట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకి 7th స్టెప్ కూడా ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఈ విధంగా మనకి అండ్ ఈ యొక్క 8 స్టెప్స్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత సో కేవైసీ అప్రూవ్ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న టోకెన్స్ని ఏ విధంగా సెల్ చేయాలని చెప్పి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, కూర్చొని మీ యొక్క పై వాలెట్లో ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ చేస్తారు కదా. సో ఇవన్నీ స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఏదైతే పై బ్రౌజర్ ఉంది కదా, సో ఈ యొక్క పై బ్రౌజర్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో మీరేం చేస్తారంటే ఇక్కడ చూడండి మీరు wallet.py అని చెప్పి ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది. సింపుల్గా మీరు లాగిన్ అయితే ఇవ్వండి. అంటే మీ యొక్క ఫింగర్ ప్రింట్ కానీ ఇంతకుముందు మీరు కాపీ చేసిన ఏదైతే 12 digit వర్డ్స్ ఉన్నాయి కదా, సో 12 digit వర్డ్స్ ఇక్కడ పే చేసి ఇక్కడ అన్లాక్, సో ఇక్కడ చూడండి అన్లాక్ మీద క్లిక్ చేస్తే అన్లాక్ అవుతుంది. బట్ గుర్తుపెట్టుకొని మీరు స్టార్టింగ్లో కాపీ చేసిన 12 digit వర్డ్స్ అని చాలా ఇంపార్టెంట్. అవి కనుక పోయినట్లయితే మీ దగ్గర ఉన్న టోకెన్స్ అన్ని కూడా పోయినట్లే. సో వాటిని ఎట్టి పరిస్థితులు కూడా విత్డ్రా చేసుకోలేం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గర ప్రొవైడ్ చేసిన ఏదైతే 12 digit వర్డ్స్ ఉన్నాయి కదా, సో ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడైనా సరే సేవ్ చేసి పెట్టుకోండి. అండ్ అలాగే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. స్క్రీన్ షాట్ ప్లస్ మీ దగ్గర ఉన్న 12 digit వర్డ్స్ కాపీ చేసి సో టెలిగ్రామ్ ఆర్ వాట్సాప్లో సేవ్ చేసి పెట్టుకోండి, మీకే మంచిది. ఒకవేళ మీ దగ్గర మీరు కనుక ఈ యొక్క 12 digit వర్డ్స్ మర్చిపోతే మీ దగ్గర ఉన్న టోకెన్స్ కానీ మర్చిపోవాల్సిందే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎవరైతే కేవైసీ కంప్లీట్ చేస్తారో సో కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక మనకి అవైలబుల్ బ్యాలెన్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్లో మీకు టోకెన్స్ అనేవి చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ ఎవరి దగ్గర అయితే టోకెన్స్ చూపిస్తాయో వాళ్ళు మీ దగ్గర ఉన్న టోకెన్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు. సో ఏ విధంగా సేల్ చేయాలని చెప్పి నేను మనకి టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ అయితే ఇస్తాను. సో అప్పటి వరకు మీ దగ్గర ఉన్న టోకెన్స్ అలానే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే సో ఇప్పుడు చాలామంది సో టెలిగ్రామ్ ఛానల్లో అండ్ చాలామంది మోసం చేస్తున్నారు అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎక్కువ ప్రైస్ ఇస్తామని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్ బ్లాక్ చేయడం ఈ విధంగా చేస్తున్నారు. అండ్ మన ఛానల్లో చాలామంది అయితే ఈ విధంగా మోసపోయారనమాట. నేను చాలాసార్లు అప్డేట్ ఇస్తున్నాను. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరు కూడా మీ దగ్గర ఉన్న టోకెన్ సేల్ చేయకండి. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు బిగ్గెస్ట్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్పాను. బట్ ఎవరు కొంతమంది విన్ని సేఫ్ అవుతున్నారు, బట్ కొంతమంది అయితే సో ఆశకు పోయి వాళ్ళ దగ్గర ఉన్న టోకెన్స్ మొత్తం కూడా లాస్ అవుతున్నారు అనమాట. ఓకేనా, సో మీ దగ్గర ఉన్న టోకెన్స్ అలానే హోల్డ్ చేసి పెట్టుకోండి, మీకే మంచిది. నేను చెప్తాను సో ఏ విధంగా సేల్ చేయాలి, సో జెన్యూన్ యూజర్స్ ఎవరు ఉన్నారని చెప్పి నేను చెప్తాను. సో వాళ్ళకి మీ దగ్గర ఉన్న టోకెన్ సేల్ చేసుకోండి. సో 100% మీకు ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అండ్ ఇక చూడండి మీకు ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్లో మీకు టోకెన్స్ కనుక ఉన్నట్లయితే ఓకేనా, సో మీ దగ్గర అవైలబుల్ బ్యాలెన్స్లో టోకెన్స్ చూపిస్తాయి కదా. సో ఎవరి దగ్గర అయితే అవైలబుల్ బ్యాలెన్స్ టోకెన్స్ చూపిస్తున్నాయో సో వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. సో టెలిగ్రామ్లో మెసేజ్ చేసి మీకు నాకు ఈ స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తే నేను అంటే ఎవరైతే టోకెన్స్ బై చేసినా వాళ్ళ కాంటాక్ట్ అయితే ప్రొవైడ్ చేసినా వాళ్ళకి మీ దగ్గర ఉన్న టోకెన్స్ అయితే సెల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా, సో లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న టోకెన్స్ అంటే కేవైసీ చేసి మీ దగ్గర ఉన్న టోకెన్స్ అలానే హోల్డ్ చేసి పెట్టుకున్నా ఇంకా మంచిది. అలా కాకుండా ఎవరికి పడితే ఇన్ని ఛానల్స్ సో చాలామంది చూశాను, వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి టోకెన్స్ ఏం చేసి మన ఛానల్ చాలామంది సబ్స్క్రైబర్లు కూడా మోసపోయారు. సో అందుకోసం నేను చెప్తున్నాను, మీ దగ్గర ఉన్న టోకెన్స్ అలానే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీ కేవైసీ అప్రూవ్ అయిపోయి ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్లో టోకెన్స్ చూపిస్తే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు సో నెక్స్ట్ ప్రాసెస్ డీటెయిల్స్ అని చెప్తాను, అంటే ఏ విధంగా టోకెన్స్ సేల్ చేయాలని చెప్పి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు నేను సెకండ్ లూట్ అయితే చెప్తాను అన్నమాట. ఈ యొక్క సెకండ్ లూట్లో మనం PIX టోకెన్స్ అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ అలాగే చూడండి సెకండ్ లూట్ మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ సైన్ అప్ అయ్యి అందులో మనకి కొన్ని పోస్టులు అయితే ఉంటాయి అనమాట. సో ఎలా అయితే మనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో లైక్స్ అండ్ అలాగే కామెంట్స్ చేస్తాం కదా, సో అలానే ఈ యొక్క పిక్స్ అంటే సో ఏదైతే ఇప్పుడు లూట్ చెప్తున్నా ఈ యొక్క లూట్ యాప్లో మనం సో లైక్ అండ్ అలాగే కామెంట్స్ చేసినందుకు గాను ఓకేనా, సో వాళ్ళు మనకి PIX టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఈ యొక్క టోకెన్స్ ఇన్స్టాంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఆగస్ట్ అంటే ఈ మంత్లో మనం ఈ యొక్క టోకెన్స్ మన యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు సేల్ చేసి. సో ఏ విధంగా సేల్ చేయాలి అనే విషయం కూడా చెప్తాను. ముందు ఈ యొక్క యాప్లో మనం ఏ విధంగా సైన్ అప్ అవ్వాలని చెప్తాను.
ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి సెకండ్ లూట్ సంబంధించి లింక్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సింపుల్గా మీరు ఏం చేయండి, ఈ యొక్క సెకండ్ లూట్ లింక్ అంటే ఈ యొక్క లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా మీకు ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్ ప్లే స్టోర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ప్లే స్టోర్ నుంచి ఈ యొక్క యాప్ అయితే మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక మనకి కింద ప్రొఫైల్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సో వన్ మీకు చూడండి, సింపుల్గా మీరు ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి పైన లాగిన్ సైన్ అప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సింపుల్గా మీరు పైన లాగిన్ సైన్ అప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక చూసుకున్నట్లయితే ఇక మనకి సైన్ అప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి ఇక మీరు సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా మీకు ఈమెయిల్ ఐడి అండ్ అలాగే ఓటీపీ ఎంటర్ చేసి ఇక మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు ఏం చేస్తాను, సింపుల్గా మీకు పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక మీరు నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక చూడండి మీ యొక్క నిక్ నేమ్, కంట్రీ అండ్ అలాగే మీరు మేల్ ఆర్ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సో 1 minute. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనం ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేస్తున్నాం కదా. సో ప్రొఫైల్ కంప్లీట్ చేసిన తర్వాత ఇందులో మనం టోకెన్స్ ఏ విధంగా ఏం చేసుకోవాలని చెప్తాను. సో ఫ్రెండ్స్, చూడండి మనకి హోమ్ పేజ్ అయితే కనబడుతుంది కదా. సో హోమ్ పేజ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ నేను ఎలా అయితే చెప్తున్నా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి, లేకపోతే మీ యొక్క అకౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకి ఈ విధంగా హోమ్ పేజ్ వస్తుంది కదా. అండ్ అలాగే చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి పోస్ట్ అయితే కనబడుతుంది కదా. సో ఇందులో ఏదైనా ఒక పోస్ట్కి ఇక్కడ మనం లైక్, కామెంట్స్ అండ్ అలాగే ఫాలో చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి మనకి మీకు ఇష్టం వచ్చిన ఏదో ఒక పోస్ట్ మీద ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి నేను ఏదో ఒక పోస్ట్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన ఫాలో అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్ ఇక్కడ మీరు ఫాలో అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఫాలో ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీరు ఈ యొక్క ఛానల్కి మీరు ఫాలో అయిపోతారు అన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క పేజ్ ఇక్కడ మీరు ఫాలో అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి లైక్, కామెంట్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఇక్కడ లైక్ ఇవ్వండి ఈ యొక్క పోస్ట్కి, అలాగే కామెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో నైస్ అని చెప్పి ఈ విధంగా మీరు సో టైప్ చేసేసి ఇక్కడ సెండ్ చేయండి. ఓకేనా. సో ఈ విధంగా మనం లైక్, కామెంట్ అండ్ అలాగే ఫాలో. ఓకేనా. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది, మీరు సింపుల్గా ఇక్కడ మీరు బ్యాక్ రండి. ఓకేనా. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి నేను ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేశాను. సో ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ నేను సో పిఐఎక్స్ టోకెన్ వాలెట్ అయితే కనబడుతుంది కదా. సో ఈ యొక్క వాలెట్ మీద క్లిక్ చేశాను. సో వాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ మనకి పేజ్ లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను లైక్, ఫాలో చేసినందుకు కానీ ఇక్కడ టోకెన్స్ అనేవి యాడ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో 7 days తర్వాత మీరు ఎన్ని టోకెన్స్ అయితే ఏం చేసుకుంటారో అన్ని టోకెన్స్ అని ఇక్కడ మనకి పైన బ్యాలెన్స్లోకి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ అలాగే చూడండి మనం 7 days తర్వాత మన దగ్గర ఉన్న టోకెన్స్ అయినా పైకి అంటే బ్యాలెన్స్లోకి అయితే వచ్చేసి. అండ్ ఇక్కడ చూడండి నేను పైన ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ట్రాన్సాక్షన్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ నాకు టోకెన్స్ అనేవి ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క పేజ్ నేను లైక్ చేసినందుకు కానీ ఇక్కడ సో టోకెన్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు లైక్, ఫాలో, కామెంట్ చేసినందుకు కానీ మనకి ఇక్కడ ఈ విధంగా మీరు టోకెన్స్ అయితే ఏం చేసుకోవచ్చు. సో ఇందులో మన చాలా రకాల పోస్టులు ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి నాకు తెలిసి సో డైలీ 200 పోస్ట్స్ మాత్రమే మనం సో లైక్, ఫాలో అయితే చేయగలం అని చెప్పి ఇక్కడ కనబడుతుంది. సో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో డైలీ 200 పోస్ట్ అంటే ఆల్మోస్ట్ సో నాకు తెలిసి డైలీ కనుక మీరు టోకెన్స్ ఏం చేసుకున్నట్లయితే సో ఖచ్చితంగా బిగ్గెస్ట్ ప్రాఫిట్ అనేది రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత ఏదైనా ఒక పోస్ట్ ఇక్కడ మీరు ఫాలో అవ్వండి. సో ఇక్కడ మనకి ఏదైనా ఒక పేజ్ ఇక్కడ లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మనం కామెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సో కామెంట్ చేయండి. అండ్ అలాగే మీరు ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటే ఓకేనా. ఇక్కడ చూడండి ఇక్కడ నేను సింపుల్గా బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇందులో మనం వీడియోస్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి పైన ప్లస్ ఐకాన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో కింద ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వీడియో అని చెప్పి ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. సింపుల్గా ఇక్కడ మీరు వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు అనమాట. అంటే ఏదైనా సో మన గూగుల్ నుంచి సో వీడియోస్ డౌన్లోడ్ చేసాం అంటే 30 seconds 10 seconds మంచి వీడియోస్ డౌన్లోడ్ చేసి ఇందులో మీరు అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. బట్ గుర్తుపెట్టుకోండి సేమ్ వీడియో అనేది మళ్ళీ అంటే సో 2 times కనుక అప్లోడ్ చేసినట్లయితే మనకి అకౌంట్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఎవరు కూడా సేమ్ పోస్ట్ని సో 2 times పోస్ట్ చేయకూడదు. అండ్ అలాగే వీడియోస్ని కూడా 2 times పోస్ట్ చేయకూడదు అన్నమాట. సేమ్ వీడియో సేమ్ పోస్ట్ని. ఓకేనా. సో ఈ విధంగా చేస్తే మీ యొక్క అకౌంట్ బ్లాక్ అవుతుంది కాబట్టి సో ఎవరు కూడా మిస్టేక్స్ అనేది చేయకండి. అండ్ ఈ విధంగా మీరు లైక్, ఫాలో అండ్ అలాగే కామెంట్స్ ఈ విధంగా యూజ్ చేసి మీరు టోకెన్స్ అనేవి ఏం చేసి పెట్టుకోండి. అండ్ అలాగే మీరు ఇక్కడ సో వీడియోస్ అప్లోడ్ చేసినందుకు మనకి అంటే ఈ యొక్క పిఐఎక్స్ టోకెన్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే మన ఫోటోస్ అప్లోడ్ చేసినందుకు గాను మనకి పిఐఎక్స్ టోకెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ యొక్క యాప్లో మీరు టోకెన్స్ అనేవి ఏం చేసుకుంటూ ఉండండి. మీరు చేయాల్సిందా ఏం లేదు, జస్ట్ దీని మీద క్లిక్ చేయడం, సో లైక్ చేయడం అండ్ అలాగే ఇక్కడ మనకి ఫాలో ఆప్షన్ మీద క్లిక్ చేయడం. అండ్ ఇక్కడ మీరు ఫాలో అయిపోండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పోస్ట్ అనమాట. ఈ విధంగా డైలీ 200 పోస్ట్కి మీరు ఈ విధంగా లైక్ అండ్ అలాగే లైక్ అండ్ ఫాలో అని చెప్పి ఈ విధంగా మీరు క్లిక్ చేయండి. సో డైలీ 200 పోస్ట్ అంతే ఆల్మోస్ట్ సో నాకు తెలిసి బిగ్ ప్రాఫిట్ అని రిసీవ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి నేను పిఎక్స్ వాలెట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూద్దాం ఇప్పుడు నా దగ్గర సో 0.74 టోకెన్స్ అయితే ఉండడం జరిగింది అన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మీరు ఈ యొక్క యాప్లో మీరు టోకెన్స్ అనేవి ఏం చేసుకోండి ఈ విధంగా లైక్, కామెంట్ చేసి. ఓకేనా.